ఢిల్లీలో కాళ్ల బేరానికి ముందే బాబు సిగ్నల్స్ ఇచ్చాడు. వెంటనే అందుకున్న ఎల్లో మీడియా స్వయంగా ఢిల్లీ నుంచే బాబుకు పిలుపొచ్చిందంటూ భారీ హెడ్డింగులతో వార్తలు వచ్చేశాయి. చివరకు ఢిల్లీలో అడుగుపెట్టిన బాబుకు అపాయింట్మెంట్ కష్టమని అర్థం కావడంతో తన ఏజెంట్లతో తీవ్ర ప్రయత్నాలు చేశాడు. చివరకు అర్ధరాత్రి అపాయింట్మెంట్ దొరికింది. ఢిల్లీ పెద్దలతో కరచాలనం చేశాడో కాళ్ల బేరం జరిపాడో తెలియదు, కానీ సైలెంట్ గా మళ్ళీ అదే ఫ్లైట్ ఎక్కి వెనక్కొచ్చేశాడు. అక్కడ ఏం జరిగిందనేది మాత్రం బయటకు చెప్పలేదు. ఇటు ఎల్లో పత్రికలు మాత్రం ఓ రేంజ్ లో కవర్ డ్రైవ్లు చేశాయి. నాడు దేశం కోసం తప్పలేదు, నేడు రాష్ట్రం కోసం తప్పడం లేదంటూ బాబు గారిని ఒక హీరో లెవెల్లో ఎలివేట్ చేశాయి. కానీ అక్కడ జరిగింది మాత్రం పక్కాగా కాళ్ల బేరమేనని ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు తేల్చేశారు. అయినా టీడీపీలో వృద్ధ జంబూకాలు పాడిన పాటే పాడుతున్నాయి. బీజేపీకే టీడీపీ అవసరం ఉందంటూ కోతలు కోస్తున్నాయి. అసలు ఓటమి భయమే బాబు వెన్నుపూస వంగేలా చేసిందా? హస్తినలో బాబు అమ్మకానికి పెట్టిన సైకిల్ సీట్లెన్ని? ఎంత వంగి వంగి దండాలు పెట్టినా బాబుకు షా ఇచ్చిన షాకేంటి? నక్క పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చే పదం జిత్తులమారి. అదే రాజకీయాల్లో జిత్తులమారి పదం గుర్తొస్తే మొదటిగా అందరి కళ్ళ ముందు మెదిలే మనిషి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆ జిత్తులమారి బాబు పొత్తులమారిగా మారాడు. వెంటేసుకొస్తున్న గుంపు చాలదని ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు. అప్పట్లో తన ప్యాకేజీ పుత్రుడితో చాలానే ప్రయత్నం చేశాడు. కాకపోతే అవేవి వర్కౌట్ కాలేదు. ఇక ఎన్నికల సమయం ముంచుకొస్తోంది. గెలుపుపై మాత్రం 1% నమ్మకం కూడా కలగడం లేదు. అందుకే ఆఖరి ప్రయత్నంగా బీజేపీతో పొత్తు కోసం తనే రంగంలోకి దిగాడు. 25 సార్లు. నంబర్ గుర్తు పెట్టుకోండి బాస్, 25 సార్లు ప్రయత్నం చేశాక ఆఖరికి అపాయింట్మెంట్ దొరికింది. అది కూడా అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే సమయంలో భేటీ జరిగింది. మహాప్రభో మీరే దిక్కంటూ కాళ్ళ వేళ్లా పడ్డాడు. నాడు అమిత్ షా కారుపై అలిపిరిలో రాళ్లేయించాడు. ఇప్పుడు అదే అమిత్ షా కాళ్లపై పూలు జల్లి వంగి వంగి వందనాలు పెట్టాడు. ఇంకా చెప్పాలంటే వచ్చే ఎన్నికల్లో కమలంతో పొత్తు కోసం పొర్లు దండాలు పెట్టాడు. హూ ఈజ్ అమిత్ షా, హూ ఈజ్ మోడీ అన్న నోటితోనే ఇప్పుడు అంతా మీరే అంటున్నాడు. మీరే దిక్కు అంటూ కాళ్ళ వేళ్లా పడుతున్నాడు. ఓ పక్క ఢిల్లీలో కాళ్ల బేరాలకు దిగుతూనే ఇటు ఏపీ గల్లీలో పరువు పోకుండా టీడీపీ అవసరాన్ని గుర్తించి ఢిల్లీ పెద్దలు బాబును పిలిచారంటూ కవర్ డ్రైవ్లు చేయిస్తున్నాడు. నిజంగా అదే నిజమైతే బాబుకు నేరుగా అపాయింట్మెంట్ దొరికి ఉండేది. కానీ అలా జరగలేదే. చివరకు ఢిల్లీలో అడుగు పెట్టిన తరువాత బీజేపీలోకి తాను చొప్పించిన కోవట్ల ద్వారా మళ్ళీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేశాడు. చివరికి అది దొరకడంతో చీకట్లో ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకున్నాడు. అయినా అదేమీ వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు. అదే నిజమైతే ఈ పాటికి ఎల్లో మీడియా ఎలివేషన్లు ఆకాశాన్నంటేవి. జిత్తులమారి పొత్తుల కోసం ఆరాట పడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బాబు పొత్తుల కథ ఎక్కడి వరకు వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 2, ఓటమి భయమే బాబు వెన్నుపూస వంగేలా చేస్తోందా? క్వశ్చన్ నెంబర్ 3, బాబు కాళ్ల బేరానికి దిగిన కమలం పెద్దలు ఎందుకు కరగలేదు? క్వశ్చన్ నెంబర్ 4, చంద్రబాబుకు అమిత్ షా ఇచ్చిన షాక్ ఏంటి? బీజేపీతో పొత్తు కోసం బాబు వెంపర్లాడుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అసలు ఢిల్లీలో జరిగిందేంటి? బయట ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం ఏంటి? అర్ధరాత్రి దేశమంతా నిద్రమత్తులో మునిగిన వేళ అక్కడ జరిగిందేంటి? హస్తినలో నట్ట నడిరాత్రి అమిత్ షాతో భేటీలో బాబు చేసిందేంటి? నడ్డా మాత్రమే సాక్షిగా ఉన్న ఆ సన్నివేశంలో మన కంటికి కనిపించని సీనేంటి? నిజం చెప్పండి చంద్రబాబు గారు, అక్కడ జరిగింది కరచాలనమా, కాళ్ల బేరమా? నిజం చెప్పండి చంద్రబాబు గారు, అక్కడ జరిగింది ఆలింగనమా, అడుక్కోవడమా? కానీ ఒక్కటి మాత్రం నిజం, అబద్ధాలు, అసత్యాలు, అవాస్తవాలతో కూడిన ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బాబు పట్టుకెళ్లారు. సార్ ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి సార్ అన్నారు. మాకన్నీ తెలుసు, చూడాల్సిన పని లేదు అని షా అనగానే 74 ఏళ్ల బాబు గుండె జారిపోయిందట. ఎక్కువ సమయం చంద్రబాబుకు ఇవ్వలేదు, ఎక్కువ మాటలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అది కాళ్ల బేరమైనా సీట్ల బేరమైనా చంద్రబాబుకు తగినంత సమయం మాత్రం ఇవ్వలేదు. బీజేపీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి బాబు రెడీ. మరి బీజేపీ రెడీనా అంటే రిలీజ్ కాని సినిమాకు రివ్యూ రాసినట్టే ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజం, మోడీని దూషించినందుకు నష్టపరిహారం కింద ప్రస్తుతానికి 8 ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు ఢిల్లీ వీధుల్లో బేరం పెట్టారనేది టాక్. ఏదైతేనే చంద్రబాబు దగ్గర ప్లాన్ బి ఉంది. తాను హైదరాబాద్లో ల్యాండ్ అవ్వగానే పవన్ ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కేలా టికెట్స్ బుక్ చేశాడు. కానీ ఎందుకో దత్తపుత్రుడు మాత్రం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కలేదు. కనీసం బాబు గారి మోహం కూడా చూడనే లేదు.
ఇక్కడితో ప్రశ్నల చిట్టా అయిపోలేదు. ఇంకా బాబు ముందున్న ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అసలు ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ ఇచ్చారా లేక మీరు అపాయింట్మెంట్ అడుక్కున్నారా బాబు? అమిత్ షాతో భేటీలో జరిగింది కరచాలనమా కాళ్లబేరమా? మీ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నట్టుగా కరచాలనమే నిజమైతే అమిత్ షాతో కలిసిన ఫోటో ఒక్కటి కూడా ఎందుకు బయటకు రాలేదు? మీరు ఢిల్లీలో కాళ్లబేరానికి దిగిన మాట వాస్తవమైన బీజేపీ నీతో పొత్తుకు తహతహలాడుతోందని ఎల్లో పత్రికల్లో ఎందుకు రాయిస్తున్నావు? నాడు మోడీని దూషించి నేడు పొత్తు కోసం కాళ్ళు గడ్డం పట్టుకుంటున్నావా? షా నడ్డా కాళ్ళు పట్టుకున్నా కరుణించకపోవడంతో ప్లాన్ బి అమలు చేస్తున్నావా? బీజేపీ అడిగినన్ని సీట్లు ఇస్తానని పవన్ ద్వారా రాయబారాలు పంపుతున్నావా? పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇవ్వకపోవడంతో పవన్ కు ఢిల్లీ ఫ్లైట్ బుక్ చేశావా? సైకిల్ సీట్లు అమ్ముకోవడం, దొంగ హామీలు ఇవ్వడం, ఇదేనా నీ పొలిటికల్ పాలసీ? బాబు గారి ఢిల్లీ టూర్కు సంబంధించి ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. కాకపోతే వీటికి సమాధానాలు చెప్పే దమ్ము ఆయనకు లేదు. అదంతా కాసేపు పక్కన పెడితే అర్ధరాత్రి అరగంట పాటు సాగిన భేటీలో ఎలాగైనా బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలన్న భావనలో ఉన్న బాబు సీట్ల సర్దుబాటులో వారెలా చెబితే అలా చేస్తానని చెప్పారట. ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం తనకు పూర్తి సహకారం అందిస్తే బీజేపీ ఎలా చెబితే అలా నడుచుకుంటానని అన్నారట. అవసరమైతే పార్టీ బలంగా ఉన్న చోట సైతం త్యాగాలు చేసేందుకు సిద్ధపడతాననే హామీ ఇచ్చారట. ఇదంతా సరే కానీ ఢిల్లీలో కాళ్లబేరానికి దిగి మరి మీ ఎల్లో మీడియాలో ఎలివేషన్లు దేనికి బాబు గారు? కమలం పెద్దల అపాయింట్మెంట్ కోసం 25 సార్లు మీరు బతిమిలాడిన విషయం మర్చిపోయారా? మర్చిపోతే ఆ బీజేపీ నేతలే గుర్తు చేస్తున్నారు. ఓసారి వినండి. నిన్న రీసెంట్ గా మొన్న ఒక పెద్ద మనిషిని కలిసిన మా మా పార్టీలో అని మా దానిలో పెద్ద మనిషి కలిసి ఇద్దరం కలిసి కూర్చుంటే మాట్లాడుతుంటే ఒక పత్రికలో వచ్చిన వార్తను చూపించిన. ఇలాగా చూడండి ఇలా వచ్చింది అంటే, హైకమాండ్ పిలుపు, ఒక నాయకుడు చంద్రబాబు గారికి ఒక హైకమాండ్ పిలుపు. అయితే హైకమాండ్ పిలుపు అంటే మేము పిలిచినట్టుగా మేము పిలిపించుకున్నట్టుగా మేము తహతహలాడుతున్నట్టుగా రాశారు తప్పించి ఆయన ఎన్నిసార్లు రిక్వెస్ట్ పెడితే పిలిచారు అనేది దాంట్లో ఎక్కడ దాన్ని రాయలేకపోయారు. అది అబద్ధపు వార్త కింద పిలుపు అనేది వాస్తవం, కానీ వెనకాల 25 సార్లు రిక్వెస్ట్ చేస్తే పిలిచారనేది వార్త లేదు. అది ఎవరు తెలుస్తుందండి? ఏంటో పాపం బాబు ఎంతలా కాళ్ల బేరానికి దిగినా కమలం పెద్దల మనసు కరగనట్టుగా ఉంది. బీజేపీతో పొత్తు కోసం తెగ వెంపర్లాడుతున్న టీడీపీకి ఏం జరుగుతుందో అన్న భయం కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ నుంచి ఏం కబురు వస్తుంది? తమతో పొత్తుకు కమలనాథులు ఒప్పుకుంటారా లేక తిరస్కరిస్తారా అన్న డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నాడు చంద్రబాబు. ఈలోగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నర్మగర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు టీడీపీలో గుబులు రేపుతున్నాయి. ఉత్తరాదిన మెజారిటీ రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేయనున్న బీజేపీ దక్షిణాదిన మాత్రం నమ్మదగ్గ విశ్వసనీయమైన మిత్రుల కోసం చూస్తోంది. ఆ లిస్టులో బాబు లాంటి వెన్నుపోటుదారులకు చోటు ఉండకపోవచ్చు. దీనికి సంబంధించి మాట్లాడిన అమిత్ షా ఇప్పటికిప్పుడు ఏపీలో పొత్తులపై ఏమీ మాట్లాడలేమన్నారు. ఇది ఓ రకంగా చంద్రబాబుకు ఇక పొత్తు కుదిరిపోయిందంటూ డబ్బా కొడుతున్న ఎల్లో మీడియాకు పెద్ద షాకే. సుదీర్ఘంగా వెయిట్ చేసి ఢిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు వీలైనంత వేగంగా పొత్తుల ప్రక్రియ కొనసాగించాలన్న ఆతృతలో ఉన్నాడు. కానీ బీజేపీ మాత్రం ఆ పొత్తు గురించి ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు. అసలు విషయం ఏంటంటే చంద్రబాబు విషయంలో బీజేపీ కాస్త ఊగిసలాడుతోంది. గత అనుభవాలను గుర్తు చేసుకుని చంద్రబాబును కమలనాథులు విశ్వసనీయమైన మిత్రుడిగా పరిగణించడం లేదు. ఏ ఎండక గొడుగు పట్టడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని బీజేపీకి తెలియంది కాదు. ఇక బీజేపీతో పొత్తు కుదిరినా కుదరకున్నా, మరింత మందితో పొత్తులు పెట్టుకున్నా, ఎంత పెద్ద గుంపును వెంటేసుకొచ్చినా అక్కడ ఉన్నది షేక్ అయ్యే కటౌట్ కాదు. ఎంతమంది గుంపు కట్టి వచ్చినా వాళ్లను షేక్ చేసే 100 అడుగుల కటౌట్. పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది మాత్రం గన్ షాట్.